రేపు ఏంటి మీరు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంట, బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమే మొత్తం ఈ రచ్చ అంతా చేస్తున్నారు, మీడియాకి ఎక్కుతున్నారు, బాగా ఫేమ్ వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు, విన్నర్ అవ్వచ్చు అని చాలా ప్లాన్లు వేసుకున్నారంట, నిజమే? యాక్చువల్గా లాస్ట్ ఇయరే నాకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందండి. ఓకే, వచ్చింది, పిలిచారు. దే డింట్ లైక్ మీ, ఏమో మరి మన ఫేస్ నచ్చలేదు, ఏం నచ్చలేదు. ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే. అండ్ తర్వాత నేను మళ్ళీ వాడిని అప్రోచ్ అవ్వలేదు అండ్ వాళ్ళ కోసం ఇది చేయట్లేదు. సో ఈసారి సెలెక్ట్ అవుతారని ఆల్రెడీ అయిపోయినట్టు నాకు తెలిసి లిస్ట్. ఈసారి మొత్తం అయినా ఇలా అయినా అవ్వాలి అని చెప్పేసి అనుకోని ఇదంతా చేస్తున్నారు. అస్సలు కాదు, దానికోసం ఇది చేయట్లేదు. బట్ దీనివల్ల వాళ్ళు పిలిస్తే నాకేం ప్రాబ్లం లేదు కానీ, ఓకే, బట్ దానికోసం అయితే ఖచ్చితంగా కాదు. మీ బాధితులు కూడా చాలా మంది ఉన్నారంటున్నారుగా లావణ్య, అదే అంటున్నా. మీరేం చేశారు? నేను 10 మర్డర్లు, 100 రేపులు, ఆవిడ ఇష్టం నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాస్తవం లేదంటారు? ఎవరు లేరా మీ బాధ్యతలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిస్తున్నాను? అదే అంటున్నాను. ఇన్నాళ్ళు లేని సడన్గా శేఖర్ భాష మీద ఇప్పటిదాకా వెతికినా కూడా ట్రాఫిక్ చలానాలు తప్ప ఒక్క కేసు లేని వాడికి సడన్గా లావణ్యకి అగ్నెస్ట్గా మాట్లాడగానే శేఖర్ భాష మీద కేసు. అలానే ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ భాష? ఇప్పుడు మీరు లావణ్య గురించి మాట్లాడుతున్నప్పుడు, మీడియా ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది లావణ్యకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏ రకంగా వస్తున్నారు, మీకు ఎగ్నెస్ట్గా మాట్లాడుతుంటే మీ బాధ్యతలు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చేమో కదా? అయ్యో పర్లేదు, తప్పలేదు. నేను ఎలా అయితే మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను, వాళ్ళని తీసుకొచ్చి చూపించమండి. నేను వేరే వాళ్ళ ప్రూఫ్లే. ఇప్పుడు నా మీద ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి మాట్లాడచ్చు, ఓకే, కానీ నేను మాట్లాడింది కదా అది. అవునా? వాడు మాట్లాడిన దానికి వాడు ప్రూఫ్ చూపించాలి. అలా కాకుండా ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను, లావణ్య ఇచ్చిన కంప్లైంట్ చూపిస్తున్నాను, అంటే ఆవిడ ఒప్పుకున్న కంప్లైంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేశాను అని చెప్పి నేను ఒప్పుకుంటే అది నా ప్రాబ్లం. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ప్రూఫ్లు చూపించాడైతే ప్రాబ్లం. బట్ట కాల్చి మీద వేస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా చూపించండి, నేను సమాధానం చెప్తాను. సార్ మీరు 100 మందితో తిరిగారంట, మీకు 1000 మంది పెళ్ళాలన్నారంట, రమ్య, కవిత, 100 పేర్లు చెప్పండి. నేను సెలబ్రిటీ కాకపోయినా ఏదో చిన్న ఆర్జే, దాంట్లో నాకు 100 మంది వస్తారు ఫోటోలు తీసుకోవడానికి. దాంట్లో ఫోటోలు తప్ప. ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక, ఆ ఫోటోలు ఏమన్నారు, దీన్ని చూసి మనం అనుకోగలమండి అన్నారు. అలాంటి ఫోటోలు పెట్టి వీడు చూడండి ఒక కామాంధుడు, వాళ్ళ ఇష్టం ఏదైనా తమ్నైల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. రైట్. ఆడియో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఆడియో ప్లీజ్. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? టుగెదర్ సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పండి. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది. నాకు ఏది లైఫ్ గురించి, ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది. నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా రే, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని, ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్టనే ఉండి అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలో, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకుంటా. నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద. నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎక్కువ బయలుదేరుతున్నా. సాయి 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 నువ్వు దండం పెట్టు. నాకు వస్తాను కనిపించేది. సో ఏంటి మొత్తం ఆడియో కూడా మనం విన్నటువంటి పరిస్థితి, ఆమె గుండె మస్తాన్ సాయి దగ్గరే ఉంది అని ఆడియోలో ఆమె చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మస్తాన్ సాయి ఎవరు శేఖర్ భాష గారు? ఎప్పుడు వచ్చారు అసలు లావణ్య లైఫ్లోకి? రాజ్ తరుణ్ కంటే ముందా, రాజ్ తరుణ్ కంటే తర్వాత? రాజ్ తరుణ్ ఒక 2014 ఆ టైంలో
అంటే చాలా రోజుల క్రితం పరిచయం ఉండేది. రాజస్థాన్ ఉయ్యాల జంపాల టైంలో తను ఎక్కడో అకామిడేషన్ కోసం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన టైంలో అకామిడేషన్ కోసం ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి ఈవిడ పక్క రూమ్లోనే ఎక్కడో ఇప్పించిందిట. అప్పుడు బసవరాజు అనే ఆయనతోటి ఈవిడ క్లోజ్గా ఉండేది. ఓకే. ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆ బసవరాజుకు కోపం వచ్చి ఈయన కొట్టేట, అది కూడా ఉంది. సో రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే కూడా రారా రారా బయటికి అని చెప్పి గట్టి గట్టిగా అరిచి చేసిన తర్వాత రాజస్థాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇది సేఫ్ కాదన్నట్టుగా. బట్ తర్వాత అది పరిచయం. బట్ 2014 వైజాగ్ నుంచే పరిచయం ఉంది అనేటటువంటి కొన్ని వచ్చినాయి బయటకు. హైదరాబాద్లోనే పరిచయము. ఓకే. వైజాగ్లో ఈయన షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేప్పుడు ఏదో మామూలు జస్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా చాటింగ్లో, అలా ఏమైనా ఉండొచ్చు. బట్ సో అది జరిగిన తర్వాత ఒక 2014లో వీళ్ళకి ఏదో న్యూ ఇయర్ పార్టీలో అట్లా ఇట్లా కలుసుకుంది, ఆ రిలేషన్ చిగురించడం, తర్వాత కలిసి ఉండడం, ఒక 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఓకే. ఆ తర్వాత నుంచి 2016 మధ్యలో నుంచే కనెక్షన్ కట్ అయిపోయినా ఈవిడ క్లియర్ కట్గా ఒక మాట అందరి దగ్గర, రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు, మస్తాన్ సాయికి కూడా రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు అని చెప్పిన సాక్ష్యం మన దగ్గర ఉంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ని బయట నేను బాయ్ ఫ్రెండ్గా ఎందుకు చెప్పుకుంటా అంటే ఒక ప్రొటెక్షన్ కోసం, నాకు ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, దానికోసం నేను చెప్తాను అన్న సాక్ష్యం కూడా ఉంది. మరి ఇవన్నీ ఏ రకంగా రాజ్ తరుణ్ యాక్సెప్ట్ చేశాడు? ఒక పక్క తమ్ముడు అంటూ ఇంకో పక్క ఈ రకంగా అమ్మాయి చెప్పుకొని తిరుగుతూ ఉంటే, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు తిరుగుతుంటే రాజ్ తరుణ్ ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు భరించాలి? మీకు వేరే చాయిస్ లేదండి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు ఇంకో ఆడియో ఉంది, మీరు అది ప్లే చేస్తే ఆ అరాచకమైన ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్లే చేయండి.